హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. మీరు చూస్తున్న ఈ వీడియో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ మహాక్షేత్రం. ఈ క్షేత్రం నంద్యాల జిల్లాలోని బనగానపల్లి నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్. శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ కొండలో ఒక గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం రచించడం జరిగినది. ఈ గుహల నుండి శ్రీశైలం, మహానంది, యాగంటి, తిరుపతి ఇలా 14 పుణ్యక్షేత్రాలకు దారులు అని ఈ గుహలో రాసిపెట్టారన్నమాట. అవి ఏమిటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతవరకు వెళ్ళవచ్చు మనం చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇదిగో గోశాల. ఇక్కడ నుండే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి గుహకు దారి మనం నడుస్తూ వెళ్తున్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే స్వామివారు ఇక్కడ ఉన్న గుహకు దారి. ఇప్పుడు మనం గుహ దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. అయితే ఈ గుహలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ ఉందన్నమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ 10 రూపాయలు మనిషికి ఒక్కరికి. ఈ చెట్టు కింద గుహ లోపలికి వెళ్ళి బ్రహ్మంగారి కాలజ్ఞానం రాశారని చెబుతారు. సో అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈరోజు జనాలు ఎక్కువగా ఉన్నారు. జనం ఎక్కువగా ఉండడంతో, వీకెండ్ కావడంతో లోపల జనాలు ఎక్కువగా ఉన్నారు. సో మనం లోపలికి వెళ్తున్నాం పదండి ఫ్రెండ్స్. నా కళ్ళతో మీరు చూడండి ఫ్రెండ్స్. గుహ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్తున్నాం. కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి, తర్వాత అంతా గుహనే ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. సో ఆ గుహ లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి మెట్లు ఎలా ఉన్నాయో. కొంచెం అజాగ్రత్తగా ఉన్న కింద పడిపోతాం. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇలానే కొంచెం ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడొచ్చు, గుహ లోపలికి వాటర్ ఎక్కువ ఉండడంతో బురదగా ఉంది. జాగ్రత్తగా చూసుకున్నటువంటి ఫ్రెండ్స్. అంతా చీకటి, లైటింగ్ బాగా పెట్టారు. ఇక్కడ గుహ లోపల తాటి చెట్టు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉపయోగించినటువంటి తాళపత్రాలు ఈ తాటి చెట్టు నుండే వచ్చేవి. సో ఈ లోపల ఇక్కడ తాటి చెట్టు ఉండేదిట. సో ఇప్పుడు అది మనకు కనిపించడం లేదు. సో వెనక్కి వస్తున్నాం. లోపల దాకా వెళ్ళాను, అక్కడ ఏం కనిపించలేదు చెట్టు. ఈ చెట్టు ఆకులు తీసి తాళపత్ర గ్రంథాలు రాస్తారు. బయటకు వచ్చేస్తున్నాం. నాకైతే చెట్టు కనిపించలేదు ఫ్రెండ్స్. ఇదిగో వేర్లు అయితే ఉన్నాయి. కొంచెం లోపలికి వేరే గుహలో వెళ్తాము. ఇక్కడ ఏమైనా ఉందేమో అని చూస్తున్నాను, కానీ ఇక్కడ ఏమీ లేదు. బోర్డు కూడా లేదు. ఓకే, అలా కొంచెం ముందుకు వెళ్దాం. జనం బాగా వస్తున్నారు, వీకెండ్ కాబట్టి. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక గుహ కనిపిస్తున్నది. ఈ గుహ లోపల కూడా వెళ్దాం, ఇక్కడ ఏముందా అని. కానీ ఇక్కడ కూడా ఏం కనిపించలేదు. అక్కడ ఏం లేదని చెప్పి ఫ్రెండ్స్ కూడా వెనక్కి వస్తున్నారు. ఇంత బురదగా ఉంది, అక్కడ ఏం లేదని చెప్పి వెనక్కి వచ్చేస్తున్నాను. సో నేను కూడా బ్యాక్ టు రిటర్న్. నీరు ఎక్కువగా ఉంది, బురద నీరు గుహ లోపల. చూడండి ఫ్రెండ్స్, గుహ ఎలా ఉందో లైటింగ్స్తో. జాగ్రత్తగా నడవాలి, ఒంగుని నడవాలి.
ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నుండి మహానందికి దారి అనే ఒక గుహ ఉన్నది. ఇక్కడే కోనేరు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసేటప్పుడు ఈ కోనేరు ఉపయోగించి ఈ నీరు తాగేవారు. సో స్వామివారు ఉపయోగించినటువంటి కోలను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి శ్రీశైలానికి దారి అని ఇచ్చారు. ఇక్కడ నుండి శ్రీశైలానికి వెళ్ళడానికి దారి ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, యాగంటికి దారి. ఈ గుహ నుండి 14 క్షేత్రాలకు దారి ఉండేవని రాసి ఉంది. సో ఇప్పుడు అవి మనకు కనిపించట్లేదు. సో స్వాముల వారు కాలజ్ఞానం రాసిన స్థలం, బ్రహ్మంగారు ఇక్కడే కూర్చొని కాలజ్ఞానం రాశారనేది స్థల పురాణం. అది అక్కడే కూర్చొని స్వాముల వారు శ్రీ 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 కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన స్థలం. కాలజ్ఞానం రాస్తుండగా అచ్చమాంబ గారు బ్రహ్మంగారిని ఇక్కడ నుండే చూశారు. ఆయన బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయడం ఇక్కడ గుహలోంచి చిన్న బొక్కలోంచి చూడడం జరిగింది. అచ్చమాంబ గారు ఇక్కడ నుంచి చూశారు కాబట్టి అందుకే ఇక్కడ అచ్చమాంబ గారి విగ్రహం పెట్టారు. తరువాత ఇక్కడ చూస్తున్నట్లయితే స్వయంభూ గణపతి అని ఇక్కడ ఉంది. తర్వాత లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏం క్షేత్రాలు లేవు. సో ఇక మనం జాగ్రత్తగా బయటికి వెళ్దాం. ఇప్పుడు మనం గుహలోంచి బయటకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్, రామలకొండ మహాక్షేత్రం మరొకసారి మరికొన్ని క్షేత్రాలతో మీ ముందుకు చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్. నేను మీ శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.